ఆంధ్రప్రదేశ్లో వేర్వేరు చోట్ల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో 10 మంది దుర్మరణం చెందారు. ఆదివారం రాత్రి కాకినాడ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 దుర్మరణం చెందగా, సోమవారం ఉదయం తిరుపతి జిల్లాలో జరిగిన మరో ప్రమాదంలో 4 మృతి చెందారు. అలాగే సోమవారం ఉదయం కృష్ణా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో 4 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం వద్ద నేషనల్ హైవేపై ఆదివారం రాత్రి ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే చనిపోగా, కారులో ఇరుక్కుపోయిన డ్రైవర్ను కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించారు. కానీ తీవ్ర గాయాలతో అతడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. కాకినాడ నుంచి విజయనగరానికి 2 కారులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక సోమవారం ఉదయం తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొంగరవారిపల్లి వద్ద హ్యుండై క్రెటా కారు అత్యంత వేగంగా వెళ్లి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులు నెల్లూరుకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని కాణిపాకం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సుమారు 5:30 నుంచి 5:40 మధ్యలో నెల్లూరు జిల్లా ఇందుకూరుకు సంబంధించి ఒక క్రెటా వెహికల్, వీళ్ళు మన వేలూరు దగ్గర సిఎంసి హాస్పిటల్కు ట్రీట్మెంట్ గురించి వెళ్తూ దరిదాపు దాంట్లో ఒక 6 మంది ఉన్నారు. డ్రైవర్తో సహా ఒక 3 మెంబర్స్ చనిపోయినారు, 2 హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందుతున్నారు. వీళ్ళంతా ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళ వివరాలు ఇంకా కొద్దిగా తెలియాల్సి ఉంది. తర్వాత తెచ్చిన తర్వాత మనకి అన్ని వివరంగా చెప్తున్నారు. అలాగే కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద కారు అదుపు తప్పి వేగంగా లారీని ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. కారు ఏలూరు నుంచి విజయవాడ వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను తమిళనాడుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.